For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురువు, మీ యొక్క ఉద్యోగంలో గురువు, మీకు వ్యాపారంలో గురువు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే మిథున రాశి మిత్రులారా, మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చలనం, గురు పేరు చేరే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, బుధుని యొక్క రాశినాథుడుగా, బుధుని యొక్క రాశినాథుడుగా పొందిన మిథున రాశి మిత్రులారా, మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు. ఆ ముఖ కలయిక అలాగబ్బా వీడు ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు. కానీ మీరు అమాయకులా గుర్తు తెచ్చుకోండి. ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు. మీకు సుఖస్థానం, రుగరోగస్థానం, అష్టమ ఆయుస్థానం వంటిది చూస్తున్నారు. గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి 4వ ఇంటిపై, రోగాలకు నిలమైనటువంటి 6వ ఇంటిపై చూస్తున్నారు. ఆయురాధిపతి 8వ ఇంటిన పడుతున్నారు. గురు భగవానుడు 6వ ఇంటికి అధిపతి, వ్యాపార స్థలం యజమాని. గురు భగవానుడు మే 24 నుండి 12వ ఇంట విరయస్థానంలో కూర్చున్నడం వలన విపరీత రాజయోగం జరగబోతుంది. చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది. మీ రాశిలో 4వ ఇల్లు, 6వ ఇల్లు, మరి 8వ ఇంటిల గురు భగవానుడి యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది. ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు. కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది. శుభ ఖర్చులు, వివాహం, ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు, గృహప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. రోగాలు, అప్పుల బాధల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది. కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది, అదేం తగ్గట్లేదు. శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి. కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి. చాలా ట్రయల్స్ ఉంటాయి. మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం. వివాహం కాని వారికి వివాహం, వివాహమైన వారికి సంతాన యోగం. గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు. మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి, ఖ్యాతి పొందుతారు. మీరు మీ కింది వారికి సహాయం చేయండి, మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు. మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ, వ్యాధులు, రుగ్మతలన్నీ తొలగుతాయి. గురు భగవానుడు మరియు చక్రత్వాల్వార్ స్వయంమూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు గురువు పేర్చి మే 1 రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శనగలతో మాల వేయండి, పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇంకనూ మేము చెప్పే ఈ యొక్క జాతకం, మీ యొక్క వ్యక్తిగత జాతకానికి 40% ఈ గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి, కింద ఉన్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురు ప్రార్థన చేయండి. విజయోస్తు. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న
ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం.